ప్రార్థనాహీనత. మన జీవితంలో ఆశీర్వాదానికి పెద్ద అడ్డుబండగా మారేది ప్రార్థనాహీనత. గొప్ప దైవజనుడు జానథన్ ఎడ్వర్డ్స్ ఏమన్నాడంటే, హీ దట్ లివ్స్ అ ప్రేయర్లెస్ లైఫ్ లివ్స్ వితౌట్ గాడ్ ఇన్ ద వరల్డ్. ప్రార్థన లేని జీవితము ఈ లోకంలో, దేవుడు మన తోడు లేని జీవితము. దేవుడు లేకుండా బతకాలంటే అసలు ఎంత భయంకరం కదా. అసలు ఈ లోకరాజైన సాతాను మనల్ని వదులుతాడా? గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుతున్నా అని తిరుగుతున్నాడు కదా. ఎందుకు వాడి చేతిలో చిక్కటం? ప్రార్థన మనకి కంచె వేస్తుంది. ప్రార్థన మనకి జయాన్నిస్తుంది. ప్రార్థన క్రైస్తవుల్ని ధైర్యవంతులుగా మారుస్తుంది. ప్రార్థన మనకు పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహిస్తుంది. ప్రార్థన సమాధానం కలుగజేస్తుంది. ప్రార్థన మన పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థన మనకు దేవుని చిత్తాన్ని బయలుపరుస్తుంది. ప్రార్థన మనకి సర్వాంగ కవచాన్ని ధరింపజేస్తుంది. ప్రార్థన దేవుని దగ్గరకు తీసుకెళ్తుంది. ప్రార్థన మనకి నిజమైన సంతోషము, తేలిక కలుగజేస్తుంది. ప్రార్థనే మన జీవితంలో ఆశీర్వాదానికి దారితీస్తుంది. దయచేసి దేవుణ్ణి మీ సమయంతో ఘనపరచండి. అప్పుడు దేవుడు తిరిగి మిమ్మల్ని ఘనపరుస్తాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కిస్తాడు.